పెళ్లి చేసుకోవడం, సినిమాలో నటించడం, అంటే సినిమాలో సెటిల్ అవ్వడం, ఆ తర్వాత మీరు రాజమండ్రి నుంచి చెన్నై షిఫ్ట్ అవ్వటం అలా చకచకా అయిపోయాయి కదా. సో మీది లవ్ మ్యారేజా లేకపోతే ఎలాంటి మ్యారేజ్? లవ్ మ్యారేజ్ కాదండి, అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజే. లవ్ అన్నది ఏమిటన్నది ఆమె పడిపోయిన తర్వాత కానీ ఆ చాప్టర్ స్టార్ట్ అవ్వలేదు. ఓపెన్ అంతవరకు మామూలుగా 3 పిల్లలాగే ఉన్నాం. దెబ్బలాడుకోవడాలు ఇవన్నీ మామూలే, స్థిరత్వం. ఎప్పుడైతే తను పడిపోయిందో అప్పుడు దెన్ ఆమె మీద కేర్ ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి దెంత సార్ట్ ఆఫ్ అటాచ్మెంట్ అన్నది డెవలప్ అయింది తను ఆ పరిస్థితిలో ఉండటం వల్ల. అప్పట్లో మీ ఇంట్లో నెలకి 2 బస్తాలు బియ్యం వరకు వండేవారని, అంటే చాలా మంది చుట్టాలు ఉండేవారని, అందరికీ మీ భార్య చైతన్య చాలా ఓపికగా సేవలు చేసేవారని అలా నేను ఎక్కడో విన్నాను. అయితే 1995లో ఒకరోజు ఆవిడ యాక్సిడెంట్ గురయ్యారని, ఆ తర్వాత మీ లైఫ్ చాలా మారిపోయింది. అంటే మీ లైఫ్లో అనుకోని సంఘటన జరిగింది. ఆ రోజు మీకు గుర్తుందా? ఆ రోజు ఏమైంది? ఆ రోజు నేను ఇక్కడ ఉన్నానండి, హైదరాబాద్లో ఉన్నాను తాజ్మహల్ షూటింగ్కి. అంతకుముందే ఆమె కొంచెం లో బీపీ అని ఉంటే మా అబ్బాయిని కొంచెం జాగ్రత్తగా చూసుకోరా అని చెప్పి నేను వచ్చేసాను. ఇక్కడ ఆ రోజు షూటింగ్ అయిపోయింది, డబ్బింగ్కి ఒక రోజు ఉండమన్నారు. సరే ఆ డబ్బింగ్ కోసం ఆగితే ఆ డబ్బింగ్ ఆ ఒక్కరోజు కూడా డైరెక్టర్ రాలేదండి, రేపు డబ్బింగ్ చెప్పి వెళ్ళండి అన్నారు. ఆ రేపు అన్నది చేసిన పని ఇది. ఆ ముందు రోజే డబ్బింగ్ వెళ్ళిపోయి ఉంటే బహుశా జరిగి ఉండేది కాదు. ఇంకొకటే ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నాను. ఫేట్ అనేది చెప్పాలి, వీళ్ళని మనం ఎవరు ఉన్నాను కాబట్టి అవ్వలేదు అన్న ఫేట్ జరగాలంటే జరుగుతుంది. సో అక్కడ ఏమైందంటే తను పొద్దున్న 5 గంటలకి పాలు తీసుకోవాలి. అక్కడ మేము మేడ మీద ఉండేవాళ్ళం ఫస్ట్ ఫ్లోర్లో. దానికి బయట బాల్కనీ ఉంది, పిట్టగోడ లేదు. పొద్దున్నే వస్తారు పాలాళ్ళు, అక్కడ పెద్ద కూడా వాడికి ఇచ్చిన టైంకి రాకపోతే వాళ్ళకి కోపం వస్తుంది. సరే అని అక్కడ మీద నుంచి ఒక సంచి పెట్టి తాడు గట్టి పెడితే వాడు కింద వేస్తే పైకి తీసుకుంటాం. కరెక్ట్గా ఆ రోజు ఏమైందంటే మే 5th ఎండాకాలంలో వర్షం, రాత్రి 3 గంటలకి గాలి వాన వచ్చేసరికి అక్కడ గంట ఒకటి, మేము అంతకుముందు సొంత ఇంట్లో గుడి ఉండేది, ఆ గుడికి ఒక గంట ఉండేది. ఆ గంట తీసుకెళ్ళి ఇక్కడ చెట్టు వచ్చింది బాల్కనీ పోయి, ఆ చెట్టు కొమ్మ కట్టాను. ఎందుకు ఆ పాలాడు వచ్చి కొడితే గంట తిరిగిడాను. ఆ గాలి వానలో చెట్టు ఊగి ఈ గంట మోగేసరికి పాలాడు వచ్చాడు అనుకుని బయటకు వెళ్ళిపోయి నిద్రలో అర్ధరాత్రి అదే గొడుగేసుకొని వెళ్ళేసరికి ఆ గాలి వానకి ఆ చివరికి వెళ్ళేసరికి గొడుగు లాగేసిందో మరి ఏమి తెలియకుండా కాలు పెట్టిందో బయట కాలు పెట్టేసింది. 10 అడుగుల మీద నుంచి కాలు కింద పెట్టింది దాని మీద. ఆ షాక్కి వెన్నుపూస విరిగిపోయింది. నాకు ఫోన్ చేశారు, మెట్ల మీద ఏదో పడింది, చిన్న ఇదే అని, ఇంత సీరియస్ అని వాళ్ళు చెప్పారు. సరే సాయంకాలం వెళ్ళాను నేను. కరెక్ట్గా సాయంకాలం నాతో పాటు కృష్ణరాజు గారు వచ్చారు. వాళ్ళ వైఫ్ కూడా అదే రోజు నాకు యాక్సిడెంట్. ఇద్దరం ఒకే ఫ్లైట్ లేదు. అప్పటి నుంచి మీ లైఫ్ మారిపోయిందా? ఎలా అయింది? అదే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత హౌస్ ఓనరు పక్కకు పిలిచి చెప్పింది, ఏం లేదు బాబు ఇట్లా నడుము విరిగిపోయింది. నేను వెంటనే ఆమెతో చెప్పా, విరిగింది ఆమెకు కాదు నాకు అన్నాను. అయిపోయింది, లైఫ్ అయిపోయింది. మేము అలా అనుకున్న పాత్ వీ హ్యావ్ మిస్డ్. భగవంతుడు ఎక్కడికో తీసుకెళ్తున్నాడు, ఇట్స్ గాన్. తను అంతకుముందు అందరు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా ఇంకా నువ్వు ఫ్రీ అయిపోయావు, ఇంక షూటింగ్ అకౌంట్ అక్కడికి నాతో వచ్చేయచ్చు నువ్వు హాయిగా, ప్రాబ్లం లేదు అని అనుకున్నాం. 14 years ఆవిడ అలాగే ఉన్నారు. 14 years సంవత్సరం మీద ఉంది అలాగా. ఇప్పుడు అంటే ఆవిడ లేదు అనేది ఎలా జీర్ణించుకుంటున్నారు? లేదు అని నేను అనుకోవట్లేదు. ఆమె ఉండగా ఒక ఫోటో ఒకటి తీసాను నేను పడుకొని ఉన్నట్టు. దాన్ని ఎల్లాట్ చేసి అక్కడ పెట్టుకున్నాను నా రూమ్లో. ఆమె ఇంకా పడుకొని ఉంది, నేను తీసి. ఇప్పటికీ ఆవిడ జ్ఞాపకాలు అలా మీ చుట్టూనే తిరుగుతూ ఉన్నాయా? ఆమె జ్ఞాపకాలే ఉన్నాయి, నాకు ఇంకేమున్నాయి, ఇంకేం ఎన్నో అదర్ జ్ఞాపకాలు. హాయ్ రాజేష్. హాయ్ ఆనంద్. కూర్చో. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి టెలిఫోన్? క్యాంప్ దగ్గర నుంచా? కాదు, మా బాబు దగ్గర నుంచి, మద్రాస్. ఏమంటాడు వెంటనే వచ్చేమని గొడవ చేస్తున్నాడు. పొడుగూరు వచ్చినప్పుడల్లా ఇదే గొడవ. ఆనంద్, వాడు అమ్మ పోయిన దగ్గర నుంచి వాడు నేను కూడా ఒంటరివాళ్ళం అయిపోయాం. నేను ఎలాగో బ్రతికిస్తాననుకో, కానీ వాడిదే నాకు సమస్య అయిపోయింది. వాడికి చదువు సంచులు నెప్పించి వాడి ఆలనా పాలనా చూసేవాళ్ళు ఎవరైనా దొరుకుతారేమో అని వెతుకుతున్నాను. ఇంతకు ఎలాంటి వాళ్ళు కావాలి? కేవలం జీతం డబ్బుల కోసమే కాకుండా వాడిని తన బిడ్డగా చూసుకునేవాళ్ళుగా కావాలి. ఎప్పటికీ మా ఇంట్లోనే ఉండిపోవాలి. ఇప్పుడు మీరు ఫీల్డ్లోకి 1973లో వచ్చారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులు ఇంతకాలం ఉండలేకపోతున్నారు కదా. సో ఏమిటి కారణం అంటారు? కారణం ఇంతకాలం మనం ఉండాలన్నటువంటి ఒక ఆశయం వాళ్ళకి ముందు ఉండాలి.
మాకు మా తరం వాళ్ళకి ఏంటంటే పేమెంట్స్ విషయంలోకి వస్తే ఎక్కి తొక్కడి పేమెంట్ వచ్చి మీద పడిపోలే మాకు. ఈ కాలం వాళ్ళకి ఏంటంటే ఒక 10-15 సినిమాలు చేసేసరికి ఒక పేరు వచ్చిందంటే వరుసకు బుకింగ్స్ వచ్చేస్తాయి. వరుసకు బుకింగ్స్ వచ్చాయంటే ఫుల్ పేమెంట్ వచ్చేస్తుంది. లైఫ్ సెటిల్ అవ్వాల్సిన డబ్బు వచ్చేస్తుంది. లైఫ్ సెటిల్ అవ్వాల్సిన డబ్బు వచ్చేసిన తర్వాత ఏమొచ్చేస్తుంది అంటే నిర్లక్ష్యం వచ్చేస్తుంది. కాబట్టి మరి మాకు నిర్లక్ష్యం వచ్చేంత సంపాదన రాలా. ఎప్పటికప్పుడు ఇంకా పని చేసి తేవాలి, ఇంకా పని చేసి తేవాలన్న పరిస్థితుల్లోనే అలా వచ్చాం. కాబట్టి స్టిల్ ఇంకా దానికి దాన్ని డెడికేషన్ అనేది కానివ్వండి, లేకపోతే ప్రతి అటెండింగ్ ఎవ్రీ షూటింగ్ కొత్త వాళ్ళు ఫీల్ అయినట్టుగా మేము అంత ప్రాంప్ట్గా రావాలి. అంటే ఎక్కడ తప్పు చేస్తే దెబ్బతింటాము, ఎక్కడ తప్పు చేస్తే దెబ్బతింటాము, ఎక్కడ తప్పు చేస్తే దెబ్బతింటాము అనే భయం మాకు మొదటి నుంచి ఉండేది. ఈ రోజుల్లో వాళ్ళకి ఇంకా ఇది లేదు, అసలు వాళ్ళకి అవసరం కూడా లేదు. మేము చేసిన ఇంకా అంతకాలం చేయాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు, అన్లెస్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు డూ. తెలుగు ప్రజలు రంగనాథ్ని ఎలా గుర్తుంచుకోవాలనుకుంటున్నారు? ఆల్రెడీ వాళ్ళు గుర్తుంచుకున్న విషయం వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు ఏ క్యారెక్టర్ అయినా బాగా చేస్తారు అంటారండి. ఇది అదే కాదు, ఏ క్యారెక్టర్ చేసినా బాగా చేస్తారు. సో అలాగే గుర్తుంటానని అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ సార్, మాకోసం ఇంతసేపు టైం స్పెండ్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.